జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా మద్యం కుంభకోణంలో? ఈ దర్యాప్తులో అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి అంటూ ఇప్పటికే సిట్ ఈ విషయాన్ని నిర్ధారించింది అనేటువంటిది కొన్ని కథనాలు. అయితే ఈ కేసులో సిట్ ఇదివరకే 350 పేజీల అభియోగ పత్రం కూడా దాఖలు చేసింది. మద్యపాన నియంత్రణ ముసుగులో ధరలు పెంచి వినియోగం తగ్గిస్తామని ప్రకటన చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ఏఆర్ఈటీ ప్రవేశపెట్టి ధరలు పెంచడంతో విక్రయాలు పడిపోయాయి. మళ్లీ యూటర్న్ తీసుకుని ఏఆర్ఈటీ కుదించి ధరలు తగ్గించారు. దాంతో అమ్మకాలు పెరిగాయి, వసూళ్లు కూడా పెరిగాయి. ఈ లంచాలు చెల్లించిన బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. సో అలా మద్యం సరఫరా చేసిన కంపెనీల నుంచి లంచాల సొమ్ము నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది, ఆయనకే చేరింది అంటూ కూడా అభియోగాలు. సో దాంతో ఇప్పుడు ఈడీ కేసులో ఆయన అరెస్ట్ అవుతారు అనేటువంటి దీన్ని ఈ చర్చను ఎలా చూడాలి? ఇదేంటే 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి వైసీపీ ఒక పిలిపించింది, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పని. సో అదే క్రమంలో నిన్న భారీగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంకా దానికి కొనసాగింపు కూడా ఉంది. ఇలాంటి టైంలో కరెక్ట్గా ఏంటంటే ఒక అటెన్షన్ను డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే అంతకు మించినటువంటి ఒక సెన్సేషనల్ వార్తను ఫ్లోట్ చేయాలి. దానికోసం అని చెప్పని తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా ఉండేటువంటిది బ్యానర్ హెడ్డింగ్లో పిల్లర్ వార్త కింద దీన్ని ప్రచురించారు. ఏమని, ఇక ఈడీ రంగంలోకి దిగింది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి మొత్తం రంగం అంతా కూడా సిద్ధమైపోయింది, ఇప్పటికే సిట్ ఆల్రెడీ 350 పేజీలు సబ్మిట్ చేసేసింది అని చెప్పని అన్నారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఇక రెడీగా దాదాపు ఏమైందంటే ఒకసారి క్రొనలాజికల్గా కనుక చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులైనటువంటి అధికారులందరూ కూడా ఐపీఎస్లు కానీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత